హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు టాపిక్ లో కూడా మన డైలీ లైఫ్ లో మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్సెస్ నేను చెప్తాను. వాటిని మీరు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. నేను ఎలాగో అలా ఆ టాస్క్ ని కంప్లీట్ చేయాలి. somehow I should complete that task. somehow I should complete that task. నువ్వు ఆ టాస్క్ ఇప్పుడు కంప్లీట్ చేయాలా? should you complete that task? should you complete that task? నువ్వు ఆ టాస్క్ ని ఎలా కంప్లీట్ చేస్తావు? how will you complete that task? how will you complete that task? నువ్వు ఆ టాస్క్ ని కంప్లీట్ చేయగలవా? can you complete that task? can you complete that task? నువ్వు ఆ టాస్క్ ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయావు? why couldn't you complete that task? why couldn't you complete that task? నువ్వు ఆ టాస్క్ ని ఎలా కంప్లీట్ చేయగలవు? how can you complete that task? how can you complete that task? అతను ఆ టాస్క్ ని కంప్లీట్ చేయవచ్చు. he might complete that task. he might complete that task. అతను ఆ టాస్క్ ని కంప్లీట్ చేయకపోవచ్చు. he might not complete that task. he might not complete that task. అతను ఈ టాస్క్ ని కంప్లీట్ చేశాడు. he completed that task. he completed that task. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా? should you go home? should you go home? సో ఇలా హోమ్ ముంగట మనం టు అని ఎప్పుడు యూజ్ చేయకూడదు, గో హోమ్ అని చెప్పాలి. ఓకేనా? అతను ఇప్పుడు ఇంటికి వెళ్తూ ఉన్నాడు. he is going home. he is going home. అతను ఇంటికి వెళ్ళాడు. he went home. he went home. అతను ఇంటికి వెళ్ళలేదు. he didn't go home. he didn't go home. అతను ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? why didn't he go home? why didn't he go home? అతను ఇంటికి వెళ్ళకుండా ఉండాల్సింది. he shouldn't have gone home. he shouldn't have gone home. అతను ఇంటికి వెళ్ళకూడదు. he should not go home. he should not go home. ఆమె ఇంటికి ఎలా వెళ్ళింది? how did she go home? how did she go home? అతను నిన్న హాస్పిటల్కి వెళ్ళలేదు. he didn't go to hospital yesterday. he didn't go to hospital yesterday. అతను నిన్న హాస్పిటల్కి వెళ్ళాడు. he went to hospital yesterday. he went to hospital yesterday. అతను నిన్న హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు? why did he go to hospital yesterday? why did he go to hospital yesterday? నువ్వు రేపు ఆడతావా? will you play tomorrow? will you play tomorrow? నువ్వు రేపు ఎందుకు ఆడవు? why won't you play yesterday? why won't you play yesterday? నువ్వు రేపు తప్పకుండా ఆడాలి. you must play tomorrow. you must play tomorrow. నువ్వు రేపు ఎలా ఆడతావు? how will you play tomorrow? how will you play tomorrow? అతను రేపు ఆడలేడు. he cannot play tomorrow. he cannot play tomorrow. అతను రేపు ఎందుకు ఆడలేడు? why cannot he play tomorrow? why cannot he play tomorrow? నువ్వు రేపు మెయిల్ పంపించాలి. you should send mail. you should send mail. నేను రేపు మెయిల్ పంపిస్తాను.
ఐ విల్ సెండ్ మెయిల్ టుమారో. ఐ విల్ సెండ్ మెయిల్ టుమారో. నీకు జాబ్ ఎప్పుడు వచ్చింది? వెన్ డిడ్ యూ గెట్ జాబ్? వెన్ డిడ్ యూ గెట్ జాబ్? నీకు జాబ్ ఎందుకు రాలేదు? వై డిడెంట్ యూ గెట్ జాబ్? వై డిడెంట్ యూ గెట్ జాబ్? ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది? వై డిడ్ షీ కమ్ హియర్? వై డిడ్ షీ కమ్ హియర్? ఆమె ఇక్కడికి వచ్చి ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ కమ్ హియర్. షీ షుడ్ హ్యావ్ కమ్ హియర్. ఆమె ఇక్కడికి రావాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు కమ్ హియర్. షీ హ్యాడ్ టు కమ్ హియర్. ఆమె ఇక్కడ ఉండాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు బీ హియర్. షీ హ్యాడ్ టు బీ హియర్. ఆమె రేపు అక్కడ ఉంటుంది. షీ విల్ బి దేర్ టుమారో. షీ విల్ బి దేర్ టుమారో. ఆమె రేపు అక్కడ ఎందుకు ఉంటుంది? వై విల్ షీ బి దేర్ టుమారో? వై విల్ షీ బి దేర్ టుమారో? ఆమె రేపు అక్కడ ఉండకపోవచ్చు. షీ మైట్ నాట్ బి దేర్ టుమారో. షీ మైట్ నాట్ బి దేర్ టుమారో. ఆమె రేపు అక్కడ ఎందుకు ఉండదు? వై వోంట్ షీ బి దేర్ టుమారో? వై వోంట్ షీ బి దేర్ టుమారో? అతను రేపు అక్కడికి రాకపోవచ్చు. హీ మైట్ నాట్ కమ్ దేర్ టుమారో. హీ మైట్ నాట్ కమ్ దేర్ టుమారో. నువ్వు అది అమ్మగలవా? కెన్ యూ సెల్ దాట్? కెన్ యూ సెల్ దాట్? నువ్వు అది అమ్మేశావా? డిడ్ యూ సెల్ దాట్? డిడ్ యూ సెల్ దాట్? నువ్వు అది ఎప్పుడు అమ్మేశావు? వెన్ డిడ్ యూ సెల్ దాట్? వెన్ డిడ్ యూ సెల్ దాట్? నువ్వు అది అమ్మకుండా ఉండాల్సింది. యూ షుడెంట్ హ్యావ్ సోల్డ్ దాట్. యూ షుడెంట్ హ్యావ్ సోల్డ్ దాట్. నువ్వు అది ఎందుకు అమ్మాల్సి వచ్చింది? వై డిడ్ యూ హ్యావ్ టు సెల్ దాట్? వై డిడ్ యూ హ్యావ్ టు సెల్ దాట్? నేను అది అమ్మాలనుకోలేదు. ఐ డిడెంట్ వాంట్ టు సెల్ దాట్. ఐ డిడెంట్ వాంట్ టు సెల్ దాట్. నువ్వు అది ఎప్పుడు అమ్మావు? వెన్ డిడ్ యూ సెల్ దాట్? వెన్ డిడ్ యూ సెల్ దాట్? నువ్వు అది ఎలా అమ్మావు? హౌ డిడ్ యూ సెల్ దాట్? హౌ డిడ్ యూ సెల్ దాట్? నువ్వు ఏం అమ్మావు? వాట్ డిడ్ యూ సెల్ దాట్? వాట్ డిడ్ యూ సెల్ దాట్? నాకు దాని గురించి తెలియదు. ఐ డోంట్ నో అబౌట్ దాట్. ఐ డోంట్ నో అబౌట్ దాట్. ఆమెకి దాని గురించి తెలియదు. షీ డజంట్ నో అబౌట్ దాట్. షీ డజంట్ నో అబౌట్ దాట్. ఆమె ఎందుకు ఇక్కడికి రావాలి? వై షుడ్ షీ కమ్ హియర్? వై షుడ్ షీ కమ్ హియర్? ఆమె అది చెప్పాలనుకుంటుంది. షీ వాంట్స్ టు సే దాట్. షీ వాంట్స్ టు సే దాట్. ఆమె రేపు ఇక్కడికి రావచ్చు. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీకు ఈ ప్రాక్టీస్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.